పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. నేను మీ సుప్రసాద్. ఆ ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం రాజవెమ్మింగ మండలంలో అయితే ఈ రోజు ఉదయం ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇది రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్లే బస్సు అయితే మాత్రం సుమారు 50 మంది ప్రయాణికులతో నర్సీపట్నం వెళ్లే ఒక బస్సు అయితే మాత్రం గొడ్డువానిపాలెం దాటిన తర్వాత బొన్నగూడెం అటవీ ప్రాంతంలో అయితే మాత్రం ఒక కలవట్టు వద్ద అయితే మాత్రం అదుపు తప్పి అది వాగులోకి పడిపోయింది. అంటే ఆ బస్సు పడిపోయిన సమయంలో అది చాలా వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అయితే మాత్రం కొంతమంది చెప్తున్నారు. కానీ పడిపోతున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోతుండగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఒక మామిడి చెట్టు, ఆ కలవట్టు పక్కనే ఉన్న ఒక మామిడి చెట్టు అయితే మాత్రం ఆ మామిడి చెట్టును గుద్దుకోవడం వల్ల బస్సు చాలా స్లోగా అయితే వీళ్ళు మాత్రం మనం చూస్తున్న విజువల్స్ లో బస్సు స్లోగా అయితే వీళ్ళు మాత్రం ఒక మొత్తం వాగులోకి అయితే మాత్రం ఆ కిందకైతే పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అయితే మాత్రం ఆ ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఆ చెట్టు వల్లే ఆ బస్సు వేగం తగ్గి అతి నెమ్మదిగా అయితే మాత్రం ఈ కాలువలు అయితే పడిపోయింది. ఈ చెట్టు అనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఈ బస్సు ఒరిగిపోయి పల్టీలు కొట్టడంతో అనేక మంది ప్రాణాలు పోయే పరిస్థితులు అయితే ప్రయాణికుల అదృష్టమో మరి ఏదైతేనేమి పెను ప్రమాదం అయితే తప్పింది. అందరూ కూడా స్వల్ప గాయాలతో అయితే మాత్రం అందరూ బయటపడ్డారు. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ రహదారి జడ్డింగనార్ నుంచి ఆ రాజవెమ్మింగ వరకు అంటే సుమారుగా చెరుకుంపాలెం వరకు మాత్రం ఈ రహదారి చాలా ఇరుకుగా ఉండడం, ఉంపులు ఎక్కువగా ఉండడంతో రహదారికి ఇరువైపుల తుప్పలు పెరిగిపోవడంతో ఆ వాహనాలకి తరచు అయితే మాత్రం ఇక్కడ ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఆర్ఎన్బి అధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని రోడ్డుకి ఇరువైపులా ఉన్న తుప్పలను అయితే తొలగిస్తే మాత్రం ఈ ప్రమాదాలకు, ఎందుకంటే వర్షాకాలం కావడంతో అటు ఎడ్జులు కూడా బాగోపోవడంతో అయితే మాత్రం తరచు ప్రమాదాలకు గురవడంతో రహదారి ద్విచక్ర వాహనదారులు కూడా ఎడ్జు దిగితే రోడ్డుపై జారిపోయి పడిపోయే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఆ ప్రమాదం అయితే మాత్రం కేవలం ఒక మామిడి చెట్టు వల్ల ఒక 50 మంది ప్రయాణికులు అయితే మాత్రం తమ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మాత్రం వారైతే బయటపడగలిగారు. ఈరోజు మన రాజవెమ్మింగ మండలం బొన్నగూడెం గ్రామం వద్ద జరిగిన నర్సీపట్నం నుండి ఇలాస నుంచి నర్సీపట్నం వెళ్లే బస్సు అదుపు తప్పి బ్రిడ్జికి బ్రిటిష్ వారు కట్టిన బ్రిడ్జికి దగ్గర భారీ లోయలో పడిపోయింది. లోయలో పడిపోవడం జరిగింది. కానీ చాలా ఘోరమైన ప్రమాదం ఇది. కానీ ఇక్కడ అందరూ అదృష్టం బాగుండి ఎవరికి ఏం కాకపోవడం ఆ దేవుడి దయ వల్ల అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఏదో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. నిజంగా ఇక్కడ ప్లేస్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. యాక్సిడెంట్ అయితే ఏదో దేవుడు కాపాడి వీళ్ళందరినీ కాపాడి అనుకుంటున్నాం చూస్తే. కాబట్టి ఇలాంటి రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఇరుకుగా ఉండడం వల్ల ఎప్పుడో బ్రిటిష్ కాలం వేసిన రోడ్డు ఇది. దీన్ని అప్పటి నుంచి అలా వదిలేశారు. జడ్డింగనారం నుండి చెరుకుంపాలెం దాకా ఈ రోడ్డు వెడల్పు చేయకపోవడం తరచు ఈ దారిలో వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అలాగే ఒక వెహికల్ ఎదుర్కొంటూ వస్తే సైడ్ దిగనాకి ఎడ్జులు పోక జారి పడిపోతున్నారు. చాలా మంది కాళ్ళు చేతులు ఇరిగిపోవడం జరుగుతుంది. అలాగే మనకి ఎప్పటికప్పుడు తుప్పలు, ఈ వర్షాకాలం వస్తే తుప్పలు బట్టి ఎదుర్కొంటా వచ్చే వాళ్ళు కూడా కనపడకపోవడం వల్ల కూడా ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ రోడ్ని కొంచెం వెడల్పు చేసి ఎప్పటికప్పుడు సైడ్ ఉన్న తుప్పలన్నా ఈ వర్షాకాలం టైంలో లేకుండా చేస్తే ఎదుర్కొంటా వచ్చి వెహికల్స్ కనపడతాయి. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని వీటి యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాం. ఇంత ఘోర ప్రమాదానికి తప్పన కారణం ఒక మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు మీరు చూస్తున్నారు, ఈ పక్కన ఉంది. ఆ మామిడి చెట్టు ఉండడం వల్ల ఈ చెట్టుని ఆనుకునే బస్సు స్లోగా పడింది. లేకపోతే పల్టీలు పల్టీ కొట్టకుండా అక్కడ బ్రిటిష్ వారు కట్టిన బ్రిడ్జ్ ఐరన్ గిల్స్ ఒకటి, అలాగే మామిడి చెట్టు ఒకటి ఈ ప్రమాదం జరగకుండా కాపాడినట్లో అవి. లేకపోతే ఎంతో పెద్ద ప్రమాదం, ఎంతో మంది ప్రాణాలు కోల్పోను, ఎవరికి ఏమవ్వకపోవడం ఆ దేవుడి దయ వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాబట్టి ఇలాంటి బ్రిడ్జ్లు ఉన్న కాడ కూడా ఏదైనా మార్క్ కూడా లేదు. అసలు ఇక్కడ ఏదైనా ఎప్పుడో కట్టిన బ్రిడ్జ్, దీనికి సంబంధించిన ఇక్కడ బ్రిడ్జ్ ఉందని దాని మార్కు సైడ్ అవ్వకుండా ఇవన్నీ ఉండాలి. స్లోగా వెళ్ళమని కూడా చెప్పాలి. అలాంటివి ఇక్కడ సిగ్నల్స్ గట్రా ఏమీ లేవు. కాబట్టి ప్రభుత్వం వారు ముందు అర్జెంట్ గా ఈ రోడ్ సైడ్ తుప్పలు, అలాగే త్వరలోనే ఈ రోడ్ని ఎప్పుడో బ్రిటిష్ కాలం లాంటి రోడ్డు కాబట్టి దీన్ని కొంచెం వెడల్పు చేయాలా.
ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల గతంలో అత్తమాని ఎదురెదురు యాక్సిడెంట్లు, అలాగే సైడ్ ఎడ్జులు బాగోదు, మట్టి కొట్టుకుపోవడం వల్ల వెహికల్ దిగినప్పుడు సైడ్కి పోయి పడిపోతున్నాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుని వెంటనే బాగు చేయాలని కోరుకుంటున్నాం. ఏలస్ నుంచి రాజమండ్రి వచ్చే బస్సు ఒకటి జడ్డంగన్నవరం సమీపంలో యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక బాధితుడిని. జడ్డంగన్నవరం వరకు మా రోడ్ అసలు బాగోదు, ఎంతో కుదుపులు అనమాట. ఇది వరస్ట్ రోడ్ అనొచ్చు. అక్కడ జడ్డంగన్నవరం నుంచి కొంచెం డ్రైవర్ గారికి మంచి రోడ్డు దొరకడంతో కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యి కొంచెం స్పీడ్ గా నడపడం జరిగింది. ఇక్కడ ఏజెన్సీ రోడ్డు వల్ల కర్వ్స్ ఎక్కువ ఉంటే దాన్ని ఆయన గమనించలేకపోయారు. ఆ కర్వ్స్ గమనించలేకపోవడం వల్ల వర్షం కూడా ఉంది, అది దాంట్లో కాలువలో పడిపోయింది. చాలా మేజర్ యాక్సిడెంట్ ఈ రోడ్లోని. ఇంతకు మించి ఘోరమైన యాక్సిడెంట్ ఉండదు. కానీ అదృష్టవశాత్తు అక్కడ ఒక మామిడి చెట్టు ఉండడం వల్ల, దేవుడి దయ వల్ల అందరూ కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడడం జరిగింది. ఒకళ్ళిద్దరు సీరియస్ గా ఇంజూర్ అయ్యారు. రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్లే బస్సు అయితే మాత్రం ప్రమాదానికి గురైన విషయం అయితే మాత్రం మనం అయితే విజువల్స్ చూసాం. అంటే ఆ ప్రమాదం జరిగే సమయంలో ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు అయితే మాత్రం జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్నారు. సంఘటన తెలిసిన వెంటనే సిఐ నాయుడు గారు అయితే మాత్రం సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వారందరినీ కూడా అంబులెన్స్ ద్వారా అయితే మాత్రం జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. ఇక్కడైతే వారికి చికిత్సలు అందుతున్నాయి. చూద్దాం, ఒకసారి అడిగి చూద్దాం ప్రయాణికుల్ని. ఆ సమయంలో వీరు ఆ బస్సులో ఉన్నారు. అసలు ఏం జరిగింది అమ్మా, చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? మీరు ఎక్కడ ఎక్కారు బస్సు? జడ్డంగన్నవరంలో ఎక్కామండి. అక్కడ నుంచి వచ్చేసరికి బొన్నగూడెం దాటిన తర్వాత చిన్న బ్రిడ్జి ఉందండి. ఆ బ్రిడ్జి ఒకసారిగా మరి డ్రైవర్ గారికి ఏమైందో తెలీదు, ఒకసారి పక్కకి తిరగబడిపోయిందండి. మెయిన్ ఏంటంటే దాని కింద చెట్టు ఉండడం వల్ల చెట్టు కాసింది బస్సు అంతానే. అందువల్ల ప్రయాణికులందరూ కూడా ప్రాణాపాయం లేకుండా, ముగ్గురికి మాత్రం సీరియస్ అయిందండి. వాళ్ళు రెఫర్ పెట్టారు. ఏ వెహికల్ రాలేదండి. ఏం జరిగిందో కూడా ప్రయాణికులు కూడా అప్రమత్తం అయిపోయాం. అందరం కూడా ఏం జరిగిందో కూడా తెలియని స్థితిలో ఉండిపోయాం. మగవాళ్ళు మాత్రం బాగా హెల్ప్ చేశారండి. కిటికీలోంచి అందరినీ బయటికి లాగి ప్రాణాలు నిలబెట్టారు. చెట్టు వల్లే తమ ప్రాణాలు నిలబడ్డాయని, లేకపోతే అందులో చాలా మంది తీవ్ర గాయాలతో పాటు చాలా చనిపోయే పరిస్థితి ఉండేదని, ఆ చెట్టు వల్లే తామంతా బ్రతికామని అయితే మాత్రం ప్రయాణికులు చెప్తున్నారు.